రేపు తెలంగాణలో 4 పథకాలు ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు ప్రారంభిస్తామని అన్నారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇస్తామని భట్టి స్పష్టం చేశారు. గ్రామసభలో పెట్టిందే చివరి అర్హత కలిగిన అత్యంత పేదవాడితో సహా అందరికీ అవకాశాలు కల్పించాలని, దాంట్లో భాగంగానే నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చాయి. మీరు చెప్పినట్టు వచ్చిన ప్రతి అప్లికేషన్ని కూడా కంపైల్ చేసి స్క్రూటినైజ్ చేసి ఇవ్వాలనేది మా అందరి లక్ష్యం. ఆ ప్రాసెస్ ఇంకా నడుస్తాం, స్టిల్ గోయింగ్ ఆన్. గ్రామ సభలో పూర్తిగా అయిపోయిన తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అన్నిటినీ కూడా కంపైల్ చేసి వాటిలో అర్హత ఉన్నటువంటి ప్రతి చివరి వాడి వరకు కూడా ఇవ్వాలనేది మా లక్ష్యం. దెర్ ఇస్ నో సీలింగ్, నథింగ్ ఆన్ సాచురేషన్. భూమి లేని వ్యవసాయ కూలీలు ఎవరు ఏ గ్రామంలో ఉన్నా ఆ గ్రామంలో తప్పనిసరిగా ఈజీఎస్ పనికి పోయి ఉంటారు, పోయారు కూడా. సార్, గ్రామ సభలలో కొన్ని ఏ గ్రామంలో కూడా భూమి లేని వ్యవసాయ కూలీలు ఉండి ఉంటే వాళ్ళకి పని దీవెనాలు కావాలని అడిగితే 100% అమలు చేశారు అక్కడ. కాబట్టి అటువంటి ప్రాబ్లం అరైజ్ కాదు. థ్యాంక్ యూ.